విజయవాడ నడిబొడ్డులో ఒక కాపోడిని లాకప్ డెత్ చేసేస్తాడా? కొవ్వురా నీకు? చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? రాజ్యాంగాన్ని మడిచి మీ కప్పోర్ట్ లో పెట్టేస్తారు మీరు అని కాళ్ళ పట్టుకుని నిలదీసి అడగాలని ఉంది సార్. కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అరే అయితే ఎవడికి ఎక్కువ? కాపు అయితే ఎవడికి ఎక్కువ? తప్పు చేస్తే తప్పు చేసినోడు కులమా? తప్పు చేసినోడు కులం ఏంటి? ఎత్తి లోపల ఇక మా కాపోడు అయితే ఎవడికి ఎక్కువ? విఆర్ లో పంపించడం ఏంటి సార్? రిమూవల్ ఫర్ సర్వీస్ రాసేయాలా? 25వ తారీఖు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే నాగరాజు గారు రిమూవల్ ఫర్ సర్వీస్, జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. అయితే రజనీ గారు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమవుతుందండి? రాజకీయ నాయకుడు అయిపోతాడు. రౌడీ షీట్ ని ధైర్యంగా ఎదిరించిన, ప్రాణాలకు తెగించిన అతను ఎవరు? రాజశేఖర్ లాగా ఆశయం ఆవేశం సినిమాలో రామిరెడ్డి లాగా రోడ్డు మీద తన్నుకుంటా పోయి చంపేసిన చరిత్ర సృష్టించాడు. తన ఉద్యోగం రిస్క్ అయిద్దన్న ముందుకు వచ్చిన నాగరాజు గారికి కాబోయే కాలంలో, రాబోయే రాజకీయంలో ఏ పార్టీలోంచి రంగ ప్రవేశం చేయబోతున్నారో ఏంటో మరి అర్థం కావట్లేదు సార్. సార్ నాగరాజు గారికి తెలుసు ఆయన చేసింది తప్పని, కానీ ఆవేశంతో చేయలేదు సార్. చాలా ఆలోచనతో ఎవరో చెప్తేనే చేసినారు. మనం అక్కడితో ఆగిపోవద్దు. నాగరాజు గారు చేసేసినారు, గాలి సాయికృష్ణ పిచ్చి మాటలు. ఏ రాజకీయ పార్టీనో దీని వెనకాలండి నడిపిస్తుంది. రాష్ట్రంలో, అందులో విజయవాడలో కొట్టుకు చచ్చేలా చేద్దాం అనుకుంటుంది. నేను బయటకు వచ్చాను అనుకోండి, నిన్నటి రోజు చూసినారు కదా కందుకూరులో అతను మా పార్టీ కాదు, ఆ పార్టీకి పని చేయలేదు, క్యాస్ట్ బై కాపు అనే ఒకే ఒక్క కారణంతో ఏదైతే దాసర్ రాము గారు ముందుకు వచ్చి మీరు ఫార్చునర్ కార్లతో తొక్కి చంపేస్తారా? మీకోసం ఎంత కష్టపడి పని చేసినా, మీరు ఇచ్చిన ముష్టి టికెట్లు తీసుకొని అయినా మీకోసం ఊడిగాలు చేసినావే అని నిలదీసి అడిగితే చట్టాలకి లోబడి కాదండి, చట్టాలకి మీరి కులానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అంతకు మించి వచ్చినాయండి. అసలు మా జీవితంలో క్యాస్ట్ బై కాపులో ఎవరితో చంపబడినా ఏ రోజు రాని బెనిఫిట్స్ దాసర్ రాము గారి గర్జన మళ్ళీ దాసర్ నారాయణరావు గారిని గుర్తు చేసిందండి. ఆ తర్వాత మా జాతిలో నాయకుడే లేడు, మా కులంలో నాయకుడు లేడు, రాబోడు. రంగా గారితోనే అంతరించిపోయింది నాయకుడు అనే పదం. దాని సరి సమానం కూడా ఈ ఊరిని ఊహించుకోము. ఎవరు ఆ గేటుతో కూడా తాకలేరండి. ఆయన ఆశయాలు అనే రంగా గారి ఆశయాలు అనే గేట్ ని ఎవరు తాకలేరు. అయితే ఈ సీన్ నేను చెప్తున్నాను సార్, కావాలని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏదైతే నాగరాజు తరపున కొంత కాపు వర్గం, అవును వాడు ఏమైనా నేరగాడేమన్నా కాదా, వాడి మీద రౌడీ షీట్ ఉంది, వాడు ఆ కేసు ఈ కేసు అలాంటి అని ఒకసారి నాగరాజు గారి తరపున కొంతమంది కాపులు వస్తారా? లేకపోతే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మీద అభిమానం అన్న అని మేమందరం అంటుంటాం కదా, ఆయన మీద అభిమానంతో మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామా? ఎందుకు చేయం? చట్టాలకి లోబడి చేయాల్సిన మీరు చట్టాలను మీరి ఎవరో చెప్తే, ఎవరో మోచేతి నీళ్లు తాగడం కోసం, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, రాగల రోజుల్లో రాజకీయ పార్టీల్లో పోటీ చేయడం కోసం మీ ఉద్యోగాన్ని పణంగా పెట్టి మీ కులంలో ఒక బిడ్డని నిన్న మొన్నటి వరకు ఎంత వయసు సార్? ఒక 70 ఏళ్ళ, 60 ఏళ్ళ, 50 ఏళ్ళ, 30 ఏళ్ళ సార్, 22 ఏళ్ళు పైన ఉంటాయేమో పిల్లగాడివి. చూసినారు ఫోటో ఎలాగుందో? గంజాయి డ్రగ్గులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో? పంట అరకులోనేగా పండిస్తుందని గత ప్రభుత్వంలో చెప్పారు. ఈ ప్రభుత్వంలో జనసేన వాళ్ళందరూ వెళ్ళి ఆ పంటంతా నిప్పు పెట్టి కాల్చేయచ్చుగా, సొసైటీని గొప్పగా తీర్చిదిద్దచ్చుగా. జనసేన వాళ్ళే, మిగతా వాళ్ళకి చెప్పనండి. మిగతా వాళ్ళందరూ ఆ డబ్బులు సంపాదించుకోవాలి, రాజకీయాలు చేయాలి. జనసేన వాళ్ళకి అలా ఉండదు కదా. ఒక భావోద్వేగం, ఓ దేశానికి ఏదో మంచి చేయడం, యువతకు ఏదో మంచి చేయాలి కదా. వెంటనే ఒక అగ్గిపెట్టె ఒక కిరోసిన్ డబ్బా తీసుకుని వెళ్ళిపోండి మీరు అరకు వెళ్ళిపోయి అక్కడ కాఫీ పంట తేగమంట కాదండి, ఈ పంటేనంట. మన వల్ల కాదు కదా, చేత కాదు కదా. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఆ గంజాయి తీసుకొని, ఆ డ్రగ్గులు తీసుకొని వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళే తెలియక మొన్నటి రోజు తెనాలి పోలీసుల దగ్గర నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టారండి. దళిత బిడ్డల్ని గంజాయి తాగారండి. సప్లై చేసిన కొట్టరు, గంజాయి అయితే వాడేం చేస్తారు వాడికే తెలియదు. మరి అలాంటి వాడిని కొడతారా? నడి రోడ్డు మీద కొట్టారు. సరే కొట్టారు కదా, గంజాయి తాగడం తప్పే కదా, అలా కొట్టారేమోనని కొంతమంది చూసి చూడనట్టుంటే ఈ రోజు చంపేశారు, లేకపోతే కూడా చేశారు. అరే తెలంగాణ రాష్ట్రంలో లేదండి, ఒక ఉత్తరప్రదేశ్ లోనో ఎక్కడెక్కడో బీహార్ లో చూస్తుంటాం ఇలాంటి లాకప్ డెత్. పక్క రాష్ట్రంతో కూడా లేదు పాపం. మన రాష్ట్రంలో అంత ధైర్యం చేసి అందున విజయవాడలో అందులో కాపు బిడ్డని, అందులో జనసేనకి పనిచేసిన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ మేనల్లుడిని. సరే ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే ఇంకా మీడియా మొత్తం ఇదే కవర్ చేయాలి. కన్నా రజనీ గారు వెళ్ళి రోడ్డు మీద కూర్చోవాలి, ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. అంటే నేను అన్యాయాన్ని ప్రశ్నించడం కంటే ముందు కోర్టు, అంటే మీ రాజకీయాలు ఏముందండి, ఏ అనక గొడుగు పట్టేస్తారు.